మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, మీకు గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకున్న ఆరాధన అంతటి కొరకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన వాక్య పరిచర్యకై మేము సమయాన్ని ప్రతిష్ఠించుకొని నీ తట్టు మా కనులెత్తుచుండగా మీ దయగల నోరు తెరిచి నాతో మాతో మీరు మాట్లాడండి. సీనాయి కొండ మీద మీరు మోషేకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని బట్టి నాయన ఆనాడు ప్రజల్ని మీరు నడిపించారు. కల్వరి కొండ మీద నీవు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. ఆనాడు నీ వాక్యము దావీదును బ్రతికించింది. తన త్రోవకు నీ వాక్యం ఆనాడు వెలుగైనట్లుగా మా జీవిత యాత్రలో మేము నడవలసిన మార్గము, మేము నడవలసినటువంటి దారి మాకు కనబడినట్లుగా నీ వాక్య వెలుగును మా అందరికి పంపించమని అల్పుడు అయోగ్యుడైన మీ సేవకుడిని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకించి నీ స్వరాన్ని మాకు వినబడచేయమని, వాక్యములోని నీ ఉద్దేశాలను, నీ తలంపులను, నీ ఆలోచనలను పరిశుద్ధాత్మ దేవ నీవే మా అందరికి పంచి మమ్మల్ని బలపరచమని, జీవపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలలో అపోస్తలుడైన పౌలు భక్తుడు తన పత్రికలలో సంఘములో ఉన్నటువంటి అన్ని వర్గాలు లేకపోతే అన్ని తరగతులకు సంబంధించిన వ్యక్తులను గురించి ప్రవర్తన నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ డిసైడ్ చేసినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక ప్రత్యేకమైన పాత్ర, ఒక ప్రత్యేకమైన పనిముట్టు దేవుని సంకల్పంలో. ఇట్ ఈస్ ఎ స్పెషల్ విజన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పౌలు భక్తుడు సంఘాలు నాటాడు, సంఘాలు స్థాపించాడు. అంత మాత్రమే కాదు, రాబోయే తరాలలో వచ్చే సంఘాలు కూడా ఎలా నడవాలి, ఆ మార్గాన్ని కూడా పౌలు ద్వారా దేవుడు తన లేఖనాల్లో బయలుపరిచాడు. మనం తిమోతి పత్రికలో చూస్తే ఈ మాట పౌలే తిమోతితో చెబుతున్నాడు. దయచేసి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో తన ప్రియ శిష్యుడు, తన సహదాసుడైన తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ మాట అంటున్నాడు. అయినా నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. తిమోతికి పౌలు రాసిన పత్రికలు కానివ్వండి, లేకపోతే పౌలు రాసినటువంటి 14 పత్రికలు కానివ్వండి, ఈ పత్రికలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే క్రీస్తు సంఘంలో జనులు ఎలాగ నడుచుకోవాలి, యేసు రక్తంలో కడగబడినటువంటి ఆయన భక్తులు ఏ మార్గంలో నడవాలి, ఏ దిశగా వారు ప్రయాణం చేయాలి. దీన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ అనే మాట ఇంగ్లీష్లో వాడతారు. ప్రవర్తన నియమావళి, క్రైస్తవుల ప్రవర్తన నియమావళి. పిల్లరా, క్రైస్తవులుగా మనము మన ఇష్టానుసారంగా నడిచే హక్కు మనకు లేదు. దేవుని పిల్లలుగా మనకిష్టమైన మార్గంలో మనం నడవడం దేవుని చిత్తం కాదు. మనందరం కూడా ప్రత్యేకించబడ్డాం. యేసుప్రభువు వారు చెప్పారు, లోకము నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని వేరు చేసుకున్నాను.
దేనికి వేరు చేస్తున్నాడు యేసు ప్రభు మనల్ని అంటే, వాళ్ళందరూ నడిచినట్టు మీరు నడవద్దు, వారు పోయిన విధానంలో మీరు పోవద్దు. యు ఆర్ మై చోజన్ పీపుల్, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. వాళ్ళ నడవడిక మీ నడవడిక, వారి ప్రవర్తన మీ ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉండాలి. ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలో అపోస్తులు బలంగా చేసినటువంటి బోధ ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు గట్టిగా హెచ్చరించిన మాట 40వ వచనంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం దయచేసి 40వ వచనం. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. వార్నింగ్ ఇచ్చారన్నమాట. సో ఆదిమ సంఘ కాలంలో అపోస్తులు కానివ్వండి, ఆనాడు బోధకులు కానివ్వండి, వాళ్ళు బలంగా హెచ్చరించిన విషయం ఏంటంటే, మీరు లోకానికి వేరే రక్షణ పొందండి, మీరు లోకానికి వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. పిల్లరా, మనం వేరుపడాలి, వేరు పడితేనే మనకు రక్షణ సాధ్యం. లోకంలో మనం కలిసి ఉంటే రక్షణ పొందడం సాధ్యం కాదు. లోకంలో ఉంటూనే రక్షణను అనుభవించడం సాధ్యం కాదు. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, మాకు లోకం కావాలి, లోకరక్షకుడు కావాలి, మాకు లోక భోగము కావాలి, అలాగే యేసయ్య ఇచ్చిన రక్షణ కూడా కావాలి, ఇది కావాలి, అది కావాలి, అవ్వ కావాలి, పువ్వ కావాలనే విధానంలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ పాసిబుల్. అపోస్తులు చేసిన బోధ ఏంటంటే అది సాధ్యమో కాదు. అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. దయచేసి యాకోబు పత్రికలో మీరు చూస్తే, మరి యాకోబు భక్తుడు ఒక గొప్ప సత్యాన్ని తన పత్రికలో సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఆ 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి దయచేసి. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. అంటే దేవునికి శత్రువు ఎవరు అంటే, మనం టకీమని చెప్పే సమాధానం సైతాను. దేవునికి శత్రువు సైతాన్. కానీ ఈ వాక్య భాగంలో సైతానే కాదండి దేవుని శత్రువు. దేవుని బిడ్డలం అనుకొని ఈ లోకంతో స్నేహం చేసేవారు, దేవుని ప్రజలమని చెప్పుకొని దేవుని లోకంతో మరి ఏకమైపోయిన వారు కూడా వారు ఏమైపోతారంటే దేవునికి దేవుని శత్రువులు. అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆ విషయం. మనుషులుగా మనకు కూడా చాలామంది శత్రువులు ఉంటారు. మన శత్రువులు ఏం చేస్తున్నారంటే మనకు విరోధంగా ఆలోచనలు చేస్తుంటారు, మనకు హాని చేయాలని, లేకపోతే మనం ఎదుగుతుంటే ఎదగకుండా చేయాలని, మన మంచి చేసే పనులను పాడు చేయాలని ఈ లోకంలో శత్రువులు భావిస్తారు. మరి గాంధీ గారి శత్రువు గాడ్సే గాంధీ గారిని చంపేశారు. దేవుని బిడ్డలారా, దేవుని శత్రువులు దేవుణ్ణి చంపలేరు. ఎందుకంటే ఆయన నిత్యుడు, ఆయనకి చావు మరణం అనేది లేదు. దేవుని శత్రువులు చేయగలిగేది ఏంటంటే దేవుణ్ణి చంపలేరు, కానీ ఈ భూమి మీద ఆయన చేస్తున్న కార్యాలకు ఆటంకాలు కలిగించగలరు. దేవుడు చేస్తున్న పనులకు అడ్డుబండ కాగలరు. దేవుని పని జరగకుండా, దేవుని పని ముందుకు సాగకుండా. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో ఆకాన్ అనే వ్యక్తిని మనం చూస్తున్నాం.
యెహోషువ నాయకత్వంలో, మోషే తర్వాత నాయకత్వాన్ని ఎవరు తీసుకున్నారు? యెహోషువ. చాలా బలమైన నాయకుడిగా అతి కొద్ది కాలంలో యెహోషువ ఎదిగాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశ నక్షత్ర ఏమండి చంద్ర గమనాలు ఆగిపోయాయి. నీ బ్రతుకు దినములన్నిటిలో ఎవడు నీ ఎదుట నిలువనేరడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను. మోషేకు భయపడినట్లుగా ఈ ప్రజలందరూ నీకు భయపడినట్లు ఈ దినం నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టున్నాను అన్నాడు. చాలా తక్కువ కాలంలో మోషేని దేవుడు యెహోషువని దేవుడు హెచ్చించాడు. కానీ మోషే జీవితం, యెహోషువ జీవితంలో, ఇశ్రాయేలు యాత్రలో ఒక గొప్ప అపజయం ఆకాను ద్వారా వచ్చింది. వాళ్ళు చాలా గొప్ప గొప్ప రాజులను, గొప్ప గొప్ప రాజ్యాలను జయించుకుంటూ యాత్రలో ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ఎదురుగా హాయి అనే ఒక పట్టణం ఎదురొచ్చింది. యెహోషువ ఏం చేశాడంటే, హాయి వారు చాలా తక్కువ వారు, ఓన్లీ ఫ్యూ పీపుల్ వాళ్ళు, చిన్న సైన్యం అది, చిన్న రాజ్యం అది. కాబట్టి పెద్ద సైన్యాన్ని దాని మీద పంపడం ఎందుకని చెప్పేసి చాలా చిన్న సైన్యాన్ని పంపించాడట. ఈ పెద్ద పెద్ద సైన్యాన్ని తరిమి కొట్టిన వాళ్ళు ఆ చిన్న పట్టణం ముందు నిలవలేక పారిపోయారు అపజయంతో. నిజంగా యెహోషువ గ్రంథంలో చాలా టెరిఫిక్గా ఉంటుంది ఆ సీన్. యెహోషువ బట్టలు చింపుకొని ఏడుస్తాడట. ఎందుకంటే అప్పటిదాకా ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ఫెయిల్యూర్ అనేది రికార్డు లేదు అక్కడ. వాళ్ళంటే శత్రువుల గుండెలు కదిలిపోతున్నాయి, శత్రు రాజుల గుండెలు కరిగిపోతున్నాయి. ఇశ్రాయేలీలు వస్తే ఎదురొస్తే నమస్కారం చేయాలి తప్ప విరోధంగా చేతులెత్తే ధైర్యం ఆ రోజులు ఎవరికి. ఆ ఎరుకలో ఉన్న రాహాబ్